సార్ నమస్తే. పేరు సార్ మీది? జిల్లెడిదినే విలేజ్, ఒడ్లేపల్లి మండల్, ఓకే సార్. జోగులాంబ గద్వాల జిల్లా. ఓకే సార్. మీ పేరు సార్? మా పేరు జి సుధాకర్ రెడ్డి. మేము గత 10 సంవత్సరాల నుంచి పత్తి పండిస్తుంటాము. ఓకే సార్. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి రేవంత్ అనే విత్తనం, అంటే ప్రవర్తన సీడ్స్ వాళ్ళది. ఓకే సార్. రేవంత్ అనే విత్తనాన్ని వేస్తూ ఉన్నాము. ఓకే సార్. దిగుబడి వచ్చేసి ఎకరాకు 15 నుంచి 20 క్వింటాల వరకు వస్తుంది. ఓకే సార్. పక్క 20 క్వింటాలు. ఎన్ని ఎకరాలు వేసినారు సార్? ఇది నేను ఈ సంవత్సరం 5 ఎకరాలు వేసినాను. 5 ఎకరాలు వేసినారు. 100 క్వింటాలు వచ్చేది. కొంచెం వర్షాల ప్రభావం వల్ల కొద్దిగా తగ్గొచ్చు. ఓకే సార్. అయితే పక్క వస్తుంది. ఓకే ఓకే సార్. 100 క్వింటాలు అంటే చెట్టుకి 70 నుంచి 80 కాల వరకు సెట్టింగ్ అయింది. 100 క్వింటాలు వస్తుందని నా అంచనా ఉండే. ఓకే సార్. కానీ కొంచెం వర్షం పడడం వల్ల చెట్టుకు ఒక 10 కాయలు మురిగిపోవడం జరిగింది. ఓకే సార్. పంట మాత్రం చాలా బాగుంటుంది. దోమని చాలా తట్టుకుంటుంది. ఓకే సార్. పోటును మాత్రం చాలా తట్టుకుంటుంది. ఇది ఓకే సార్. మంచికి మాత్రం రైతుకు మాత్రం మంచి అనుకూలమైన వెరైటీ ఇది. ఇప్పుడు పక్కల ఏదైనా వేసినారు సార్ మీకు? పక్కల ఈ సంవత్సరం అయితే నేను వేయలేదు. వేరే వాళ్ళు వేసిండ్రు కదా సార్? వేరే రైతులు వేసినా కానీ వేరే వెరైటీ వేసుకోవడం. అది వెరైటీ ఏమన్నా తెలుసా సార్? దాని పేరు యూఎస్ వాళ్ళది 7067 దానికి దీనికి ఏమి తేడా? దానికి వచ్చేసి కాయ సైజులా ఉంటుంది. ఓకే సార్. హీల్డ్ దగ్గరకు ఉంటుంది. అవునులేండి సార్, హీల్డ్ దగ్గరకు ఉంటుంది. ఓకే. దానికి కొంచెం లాంగ్ ఉంటుంది హీల్డ్. ఓకే సార్. దానివల్ల ఈ కాయ సైజు కూడా ఎక్కువ ఉంటుంది. ఓకే సార్. పత్తి తీయడానికి చాలా సునాయాసంగా ఉంటుంది. ఓకే సార్. పత్తి అంటే 4-5 కండలు వచ్చినా వీటి ముట్టుకుంటే పైకి వచ్చేస్తుంది. ఓకే. ఏ లేబర్కి ఏ ఇబ్బంది ఉండదు. ఓకే సార్. ఓకే. వేసినందుకు బాగుంది సార్ మీకు? ఎట్లా ఉంది? చాలా బాగుందండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ సార్. 5 సంవత్సరాల నుంచి పత్తి పండిస్తా ఉన్నా. ఓకే సార్. ఈ వెరైటీని మాత్రం 2 ఇయర్స్ నుంచి పండిస్తా ఉన్నా. చాలా బాగుంది. 20 క్వింటాలు అనుకునే దిగుబడి వస్తుంది. ఓకే సార్. కష్టపడి పండిస్తే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.